తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠ అభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసినట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు ఆర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవ మూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార ఉత్సవ మూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉత్సవ మూర్తులు వజ్ర కవచంలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా మంగళవారం ముత్యపు కవచంతో, బుధవారం స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.